న్యూస్ పేపర్లోని ముఖ్యమైన అంశాలు. ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం. ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా ప్రధానమంత్రికి వచ్చిన పురస్కారాలు ఏమున్నవి, ప్రధానమంత్రి ఏ విదేశీ పర్యటనకు వెళ్ళిండు, అక్కడ వాళ్ళకి ఇచ్చిన గౌరవమైన పురస్కారాలు, మోదీకి ఎలాంటి పురస్కారాలు వచ్చినాయి, అవన్నీ ఎగ్జామ్లో అయితే వస్తాయి. మీరు ఇంతకుముందు ప్రీవియస్ పేపర్ చూసినా వాటిలో కూడా ఉంటాయి. చూద్దాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3తో సైప్రస్ గౌరవించింది. సోమవారం ఆ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. నెక్స్ట్, ప్రపంచ పారా అథ్లెటిక్ బ్రాండ్ అంబాసిడర్గా కంగనా. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ప్రముఖ నటి, పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. అయితే ఈ పారా అథ్లెటిక్స్ గేమ్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు భారత్లో జరిగే ఈ టోర్నీలో 100కు పైగా దేశాలు బరిలో దిగనున్నాయి. భారత పారా అథ్లెట్లు ప్రతిరోజు చరిత్రను తిరగరాస్తున్నారు. వారికి మద్దతు ఇవ్వడం, పారా క్రీడల పట్ల అవగాహన పెంచడంలో సహాయపడటాన్ని గౌరవంగా భావిస్తున్నా. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం. ఇక్కడ చూస్తే కేంద్ర సాహిత్య అకాడమీ బుధవారం ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రాసిన కబుర్ల దేవతకు బాల సాహిత్యం, ప్రసాద్ సూరి రచించిన మైరావన యువ సాహిత్య పురస్కారాలు లభించాయి. ఇక్కడ ఏంటిది, గంగిశెట్టి శివకుమార్ రాసింది కబుర్ల దేవత, నెక్స్ట్ ప్రసాద్ సూరి రాసింది మైరావనకు. వీటి రెండింటికి యువ సాహిత్య పురస్కారాలు అనేటివి లభించాయి. 2025 సంవత్సరానికి సాహిత్య అకాడమీ 24 భాషల్లో బాల, 23 భాషల్లో సాహిత్య పురస్కారాలను అయితే ప్రకటించింది. నెక్స్ట్, రూపాయలు 3,000కు వార్షిక టోల్ పాస్. జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ప్రెస్లపై ప్రయాణించే వాణిజ్యేతర ప్రైవేటు వాహనదారులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వీరి కోసం ఆగస్టు 15 నుంచి 3,000 వార్షిక ఫాస్టాగ్ టోల్ ప్లాస్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. రూపాయలు 3,000తో ఫాస్టాగ్ టోల్ పాస్ తీసుకునే కార్లు, జీబులు, వ్యాన్ల యజమానులు ఏడాది పాటుగాను 200 ట్రిప్పుల వరకు జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. వరల్డ్ సికిల్ సెల్ డే అంటే ఏంటిదంటే సికిల్ సెల్ వ్యాధి గురించి ప్రజలు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జూన్ 19న వరల్డ్ సికిల్ సెల్ డేగా నిర్వహిస్తారు. ఈ వ్యాధి ఈ వ్యాధి జన్యు మార్పుల మూలంగా వంశపారంపర్యంగా సంక్రమించే రక్త సమస్య. ఇదేంటిది సికిల్ సెల్ డే అంటే ఇది ఒక రక్త సమస్య. సికిల్ సెల్ రుగ్మత ఉన్న వ్యక్తుల్లో ఎర్ర రక్త కణాలు కొడవలి లేదా నిలవంక రూపంలో మారతాయి. ఈ ఆకారం వల్ల అవి రక్తనాళాల్లో నుంచి సజావుగా ప్రయాణించలేవు. దీంతో రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది. కణాలకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందవు. Thank you everyone for watching this video.